ఇరాన్పై ప్రతి దాడులకు ఇజ్రాయెల్ రెడీ అవుతోంది. ఇందుకు తమ మిత్ర దేశమైన అమెరికా మద్దతు కోరింది. అయితే అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై పరిమిత స్థాయిలోనే దాడికి తాము అంగీకరించామని తెలిపారు. అయితే ఇరాన్ క్షిపణుల దాడులకు ఏ స్థాయిలో స్పందించాలన్న అంశంపై అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా చర్చిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అణుస్థావరాలపై దాడి చేస్తామంటూ బెంజమిన్ నెతన్యాహు చేసిన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు బైడెన్ తిరస్కరించారని తెలుస్తోంది. దీనికి తమ మద్దతు ఉండదని, పరిమిత స్థాయిలోనే దాడి చేయాలని తాము షరతు విధించినట్టు సమాచారం. ఇరాన్లోని చమురు క్షేత్రాలే లక్ష్యంగా స్వల్ప దాడులు జరగచ్చన్న ఆయన దీనిపై చర్చిస్తున్నట్టు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నెల రోజులే ఉండగా ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. జో బైడెన్ మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ క్షిపణి దాడికి ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటుందని తాను భావించడం లేదని, అణుక్షేత్రాలపై దాడులకు తాము అంగీకరించబోమని అన్నారు. ఇక బైడెన్ మాట్లాడిన కొద్దిసేపటికే పశ్చిమాసియాలో పరిస్థితులపై ఆందోళనతో ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు 5% మేర పెరిగాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ చమురు ధరలు పెరగడం డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ కు కొంత ఇబ్బందికరమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో జీవన వ్యయం ప్రధాన అంశం కావడంతో హ్యారిస్ కు భారీ నష్టాన్ని కలిగించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల పరంపర కంటిన్యూ అవుతోంది. రాజధాని బీరుట్పై వైమానిక దాడిలో ఓ అపార్ట్మెంట్ ధ్వంసం కాగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక హిజ్బుల్లా మీడియా భవనం పైన ఐడిఎఫ్ దాడి చేసింది. గడిచిన 24 గంటల్లో లెబనాన్లో 28 మంది వైద్య సిబ్బంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గాజాలో హమాస్ ప్రభుత్వ అధినేత రావి ముస్తాహాను హతమార్చినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తాజాగా ఈ దాడిలో నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్ ఖాసీర్ సైతం మరణించినట్టు సిరియన్ మానవ హక్కుల అబ్జర్వేటరీ తెలిపింది. We're discussing that. I think that would be a little anyway. Would you support Israel striking Iran's oil facilities, sir? We're discussing that. I think that would be a little anyway. Would you support Israel striking Iran's oil facilities, sir? రైట్, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ప్రముఖ విశ్లేషకులు గిరిధర్ గారు అందుబాటులోకి వచ్చారు. నమస్తే గిరిధర్ గారు. నమస్తే గిరిధర్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వినిపిస్తోందండి. క్లియర్ గా ఉంది. గిరిధర్ గారు, ఏంటి పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి? ఈ పరిణామాలన్నీ చూస్తుంటే 3వ ప్రపంచ యుద్ధం తప్పదా అనేటటువంటి సందేహాలు చాలా మంది కలుగుతున్నటువంటి పరిస్థితి కదా, ఏమనుకోవాలి? 3వ ప్రపంచ యుద్ధం తప్పకుండా రాదండి. ఎందుకంటే ముస్లిం దేశాలలోనే సున్నీలకి షియాలకి మధ్యలో చాలా తేడా ఉన్నది. సున్నీలందరూ కూడాను ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఏమి చేయలేదు. పైపెచ్చు సిరియాలో కావచ్చు లేదా లెబనాన్ లో కావచ్చు, సున్నీలు హసన్ నస్రుల్లా చనిపోయినందుకు వాళ్ళు పండగ చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి ఈ సున్నీ షియా డివైడ్ అన్నది అక్కడే ఉన్నది. కాబట్టి 3వ ప్రపంచ యుద్ధం వచ్చేంత పరిస్థితులు అయితే ఉండవు. చిన్న లోకలైజ్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లెబనాన్ లో ఇజ్రాయెల్ చేసే దాడులు కొంత తీవ్రత మనం చూడబోతున్నాము. ఇరాన్ మీద తప్పకుండా దాడి చేసి తీరుతారు.
ఎందుకంటే ఇజ్రాయెల్ యొక్క పాలసీ ప్రకారం వాళ్ళ మీద ఎవరు దాడి చేస్తే వాళ్ళ మీద ప్రతి దాడి చేయాలి అని వాళ్ళకు ఒక పాలసీ ఉన్నది. ఆ పాలసీ మేరట వాళ్ళు ఇరాన్ లో దాడి చేస్తారు. కానీ ఇరాన్ లో పెద్ద వాళ్ళకి ఏమి నష్టం రాకుండా ఏవో కొన్ని టార్గెట్ చేసి వదిలేసేటువంటి పరిస్థితి మనం చూడబోతున్నాము. దాని తర్వాత మరి ఇరాన్ ఎస్కలేట్ చేస్తుందా లేదా మనకు చెప్పలేము. ఇద్దరు కూడాను యుద్ధం దిశగా వెళ్ళకూడదు అని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరానియన్ ప్రెసిడెంట్ పెషెస్కీ ఈ రోజు ఖతార్ లో ఉన్నారు. ఆయన నిన్న ఈ రోజు ఆయన ఖతార్ లో జీసీసీ దేశాలందరినీ కలిసి ఏదైనా కొంచెం పరిష్కారానికి ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయన యుద్ధం మళ్ళీ రాకుండా ఉండే దిశగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈవెన్ జో బైడెన్ కూడా ఏం చెప్పారంటే ఇరాన్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ మీద దాడులు చేయకూడదు అని చెప్పి ఇజ్రాయెల్ చెప్పినట్టు తెలుస్తోంది. కాబట్టి ఇజ్రాయెల్ దాడి ఒకటి జరిగి తీరుతుంది. దాని తర్వాత మరి ఇరాన్ ఎస్కలేట్ చేస్తుందా అన్నది పెద్ద ప్రశ్న. బహుశా దాని తర్వాత అయితే గిరిధర్ గారు ఈ స్థాయిలో ఒక పక్క ఇజ్రాయెల్ ఇరాన్ మీద, లెబనాన్ మీద, పాలస్తీనా మీద కంటిన్యూస్ గా యుద్ధాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి, అటు రష్యా ఉక్రెయిన్ వారు ఇంకా కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఏంటి వీటి ప్రభావం ప్రపంచ దేశాల మీద ఏ రకంగా ఉండబోతుంది? ఇప్పటికే ధరలకు సంబంధించి కొన్ని దేశాల్లో హెచ్చుతగ్గులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా అమెరికాలో ఈ ప్రభావం కనిపిస్తుంది. ఇండియాలో కూడా ధరలు పెరుగుతాయా అనేటటువంటి ఆందోళన క్రూడ్ ఆయిల్ కు సంబంధించి కంటిన్యూ అవుతుంది సిచ్యువేషన్ కదా. ఏంటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తం మీద, అలాగే ముఖ్యంగా ఇండియా మీద? ప్రపంచానికి సంబంధించి 30% పైబడి చమురు ఏదైతే ఉందో పెట్రోలియం ప్రొడక్ట్స్ పర్షియన్ గల్ఫ్ నుంచి వస్తాయి. అంటే మనకు ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, కువైత్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఈ 4-5 దేశాలు, ఖతార్ గ్యాస్ కావచ్చు లేదా యుఏఈ కావచ్చు, వీళ్ళందరివి కూడాను ఆయిల్, పెట్రోలియం ప్రొడక్ట్స్, చమురు అంతా కూడాను పర్షియన్ గల్ఫ్ నుంచి వస్తుంది. ఇరాన్ మీద పెద్ద దాడి జరిగి ఇరాన్ యుద్ధంలోకి దిగితే కనుక ఇరాన్ ఏం బెదిరించిందంటే ఈ యొక్క పర్షియన్ గల్ఫ్ నుంచి వెళ్లే షిప్పులు దేన్ని మేము పోనివ్వము, వాటిని అన్నింటినీ స్తంభింపజేస్తామని చెప్పి వాళ్ళు బెదిరించారు. అదంటూ జరిగితే కనుక మొత్తం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు గణనీయంగా పెరుగుతాయి. బహుశా దాని రెండింతలైనా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఆ లెవెల్లో దాని ధరలు పెరిగేటువంటి ప్రమాదం ఉన్నది. సరే, ఇంకా ఇతరత్ర ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. పరిస్థితి రష్యా నుంచి తీసుకొని కోవచ్చు, వెనిజువేలా ఉన్నది, తర్వాత మనకు నైజీరియా లాంటివి ఉన్నాయి. కానీ ఇవి అంత పెద్ద ఈ 30-35% చమురుని వాడు కంప్లీట్ గా రీప్లేస్ చేయడం అన్నది చాలా కష్టం. కాబట్టి ధరలు గణనీయంగా పెరుగుతాయి. దాంతో బంగారు ధరలు బాగా పెరుగుతాయి. ఎందుకంటే ఎప్పుడైనా ప్రపంచంలో అస్థిరత అన్నది ఉన్నప్పుడు అన్ని ఇన్వెస్ట్మెంట్స్ నుంచి పైసలు తీసి బంగారంలో పెట్టడం అన్నది మనం చూస్తాం. కాబట్టి బంగారు ధరలు గణనీయంగా పెరుగుతాయి. స్టాక్ మార్కెట్స్ ఎలాగో కుదేలవుతాయి, స్టాక్ మార్కెట్స్ కూడా గణనీయంగా దెబ్బతింటాయి. భారతదేశానికి మన ఎకానమీ కూడా చాలా పెద్ద దెబ్బలే తగులుతాయి. ఎందుకంటే మన ఇంపోర్ట్స్ అన్ని కూడాను, ఆయిల్ ఇంపోర్ట్స్ అన్ని దెబ్బతింటాయి. అలాగే మనకు ఆఫ్రికా నుంచి వచ్చేటువంటి ఏవైతే మనకు మినరల్స్ ఉన్నాయో వాటి ధరలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే షిప్పింగ్ ఇండస్ట్రీస్ అన్ని కూడాను ధరలు పెంచబోతాయి. ఇన్సూరెన్స్ పెరిగిపోతుంది. దాంతో మనకు వచ్చేటువంటి దిగుమతులన్నిటి ధరలు కూడా పెరుగుతాయి. అలాగే గిరిధర్ గారు, ఒకవేళ ఇరాన్ కి ఇజ్రాయెల్ కి కనుక పూర్తి స్థాయి యుద్ధం కనుక కంటిన్యూ అయితే ఇండియా మీద ఉండేటటువంటి ఇంపాక్ట్ ఎంత అనుకోవచ్చు? గతంలో అమెరికా పెట్టినటువంటి ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ నుంచి మనం కొంత చమురును తగ్గించుకున్నాం. అలాగే చబహర్ పోర్టు విషయంలో రీసెంట్ గా మాత్రం గతంలో కొంత వెనక్కి తగ్గిన చబహర్ పోర్టు విషయంలో మాత్రం ఇండియా ప్రస్తుతం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఈ చబహర్ పోర్టు వ్యవహారం కావచ్చు, ఈ చమురు వ్యవహారం కావచ్చు, వీటిలో ఇండియాకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధం తలెత్తితే? ఇరాన్ మనకు చాలా కీలకము. ఇన్ఫాక్ట్ ఈ రోజు నిన్న ఇజ్రాయెల్ మీద దాడి చేసిన రోజే మన నేవీకి సంబంధించిన 3 షిప్పులు, 2 నేవీది, 1 కోస్ట్ గార్డ్ది, 3 షిప్పులు ఇరాన్ లో ఉన్నాయి. ఇరాన్ బందర్ అబ్బాస్ లో వెళ్ళాయి. అక్కడ ఇరాన్ నావికా దళంతో కలిసి యుద్ధ విన్యాసాలు చేయడానికి మనం వెళ్ళాం అక్కడ. కాబట్టి ఇరాన్ మనకు చాలా క్రూషియల్ పార్ట్నర్ కూడాను. చాబహార్ పోర్ట్ మన అధీనంలో ఉన్నది. బందర్ అబ్బాస్ గుండా మనం సెయింట్ పీటర్స్బర్గ్, రష్యాలో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి ముంబై వరకు ఒక దారి మనం ఏర్పరచుకున్నాము. అది కాస్పియన్ సీ, ఇరాన్ గుండా బందర్ అబ్బాస్ లో సరుకులు దించితే అక్కడి నుంచి షిప్పుల ద్వారా ముంబైకి తీసుకొచ్చేటువంటిది. దాన్ని నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ అని పిలుస్తారు. అది కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. అప్పుడు గతి లేని పరిస్థితిలో రష్యా నుంచి మనం కొనుగోలు చేసేటువంటి చమురు కానీ, యూరియా కానీ, అన్కట్ డైమండ్స్ కానీ,
రష్యా నుంచి మనం చాలా ఇంపోర్ట్ చేసుకుంటాం. అలాగే మన ఆయుధ సామాగ్రి ఇవన్నీ కూడాను బాల్టిక్ సముద్రము, తర్వాత ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మధ్యలో ఉన్నటువంటి ఇంగ్లీష్ ఛానల్ దగ్గర నుంచి తీసుకొని ఐబీరియన్ పెనిన్సులా, స్పెయిన్ నుంచి ఇంత తిరిగి మళ్ళీ సూయజ్ కెనాల్ నుంచి రావాలి. కాబట్టి చాలా ఖర్చుతో కూడినటువంటిది, చాలా సమయం పట్టేటువంటి పరిస్థితులు మనకు వస్తాయి. ఇరాన్ మనకు ట్రాన్సిట్ కి చాలా ఒక ఎగ్జాక్ట్లీ గిరిధర్ గారు, మీరు చెప్పినట్టే వ్యూహాత్మకంగా ఇరాన్ చాలా ముఖ్యమైనది. ఇక ఆయుధాలన్నీ మనం ఇజ్రాయెల్ నుంచి తీసుకుంటూ ఉంటాం. రక్షణ పరంగా ఇజ్రాయెల్ మనకి చాలా కీలకమైనటువంటిది. ఈ రెండు దేశాలు గనక పూర్తి స్థాయిలో తలపడితే ఏంటి మన దౌత్య విధానం ఎలా ఉండబోతుంది అనుకోవాలి? మనం తటస్థంగానే ఉంటాము, ఏ కూటమిలో ఉండము. ఇద్దరిని యుద్ధ పిపాస నుంచి బయటికి రమ్మని మనం కోరుతాము, శాంతి దిశగా వెళ్ళమనే మనం కోరుతాము. మోదీ గారు కూడా మన నెతన్యాహు తోటి ఫోన్ లో మాట్లాడినప్పుడు అదే చెప్పారు. ఆయన టెర్రరిజం అన్నది ఎక్కడ ఉండకూడదు, కానీ ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా తగ్గించాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వ్లాడిమిర్ పుటిన్ మొహానే గురువు మోదీ గారు గతంలో చెప్పినటువంటి విషయం మనకు తెలుసు. ఇది యుద్ధం చేసేటువంటి సమయం కాదు, ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యుద్ధాలు మానుకోవాలి అని స్పష్టంగా చెప్పారు ఆయన. కాబట్టి మన ప్రయత్నాలు మనం చేస్తాం, కానీ వాళ్ళు ఎవరి మాట వింటున్నారు? ఇజ్రాయెల్ అమెరికా మాట వినట్లేదు. అమెరికా ఎన్నో రెడ్ లైన్స్ పెట్టింది, అయినా వాళ్ళు బేఖాతరు చేసి వాళ్ళు హమాస్ ని తుదముట్టించాలని చెప్పి వెళ్లారు. రఫాలోకి వెళ్ళకండి అని చెప్పి జో బైడెన్ చెప్పాడు, అయినా వీళ్ళు రఫాలోకి వెళ్ళారు. తర్వాత గాజాలో మీరు పర్మనెంట్ గా ఉండకండి అన్నారు. ఇప్పుడు సంవత్సరం అయింది, మొత్తం ఇజ్రాయెల్ సైన్యం అంతా కూడాను గాజాలు మొత్తం వాళ్ళ అధీనంలో తీసుకున్నారు. అలాగే లెబనాన్ లో మీరు గీత దాటకండి, బార్డర్ దాటకండి అని చెప్పి జో బైడెన్ చెప్పినా బేఖాతరు చేసి ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్ ఎవరు కూడా, ఇరాన్ కావచ్చు లేదా మనకు ఇజ్రాయెల్ కావచ్చు, ఎవరి మాట వినట్లేదు. అందుకని మన మాట కూడా వినేటువంటి పరిస్థితి లేదు. కానీ యుక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇప్పుడు క్రమేపీ భారతదేశం ఒక సహాయం కావాలి అని వాళ్ళిద్దరు కోరుకుంటున్నారు. కాబట్టి మనం చాలా క్వైట్ గా దౌత్యం చేస్తున్నాము. మోదీ గారు పుటిన్ కలవడము, జెలెన్స్కీని కలవడము, దాని తర్వాత బైడెన్ గారిని కలవడము, అలాగే దాని తర్వాత వచ్చేటువంటి ఫాలోఅప్ కోసం అజిత్ దోవల్ గారు వాళ్ళందరినీ కలవడము, అలాగే యూరోప్ లో ఆయన ఫ్రాన్స్ లో వెళ్లి అక్కడ కూడా యూరోపియన్ దేశాలకు కూడా నచ్చజెప్పి యుక్రెయిన్ యుద్ధాన్ని కొంచెం తగ్గుముఖం పట్టించే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మనం పబ్లిక్ అనౌన్స్ చేయట్లేదు, కానీ మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం. అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ తో కూడా మనం బ్యాక్ ఛానల్లో మనం వాళ్ళతో మాట్లాడుతున్నాము. కానీ ఇప్పుడున్నటువంటి యుద్ధ పిపాసతో రెండు దేశాలు ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్ గా భారతదేశం పెద్దగా మనం దాంట్లో జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి మనకు లేదు. కానీ మన ప్రయత్నాలు మనం తప్పకుండా కొనసాగిస్తూనే ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు, మాతో జాయిన్ అయ్యారు. చాలా కీలకమైనటువంటి పాయింట్స్ చెప్పినందుకు